సాధిస్తాము, ఆర్థికంగా ఒకటైతాము, సామాజికంగా ఒకటైతాము. కొలాబరేషన్ స్కిల్ అంటాం రెండో 21st సెంచరీ స్కిల్స్. ఈ కొలాబరేషన్ కలిసి పని చేయడం ఎట్లా, ఒకరి యొక్క స్కిల్స్ ఇంకొకరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఆర్థిక లావాదేవీలలో భాగంగా ఒకరికొకరు ఎలా సహాయపడాలి, ఈ విధంగా కొలాబరేషన్ అనేది ఒక స్కిల్ ఉంటుంది 21st సెంచరీ. నెక్స్ట్ క్రియేటివిటీ అంటాం, అంటే కొత్తదనం. ఈ అన్ని లక్షణాలు మన మాస్ కార్యక్రమంలో కనిపిస్తాయి మీకు. చూడండి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ ప్రజెంట్ బీసీ మూమెంట్ జరుగుతుంది. సోకాల్డ్ లీడర్స్ అంతా ఉన్నారు, మనకు అందరు వెళ్ళినాము. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎక్కడైనా కేరాఫ్ ఉందా, వాళ్ళు ఏదైనా త్యాగం చేసిరా, వాళ్ళ యొక్క ఇంటెన్షన్. దీన్ని కామెంట్ అవసరం లేదు, ఇక్కడ వాస్తవాలు మనం కొన్ని గ్రహించాలి. ఒక వ్యవస్థలో మనం ముందుకెళ్ళాలి, మనం ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలి, ఒక లీడర్గా ఎదగాలి, ఒక సమాజాన్ని మార్చాలని అంటే వాస్తవాలకు దగ్గరగా ఆలోచించాలి. ఇక్కడ వాస్తవాలు మనకు తెలుసు కూడా. ఈరోజు 200 చిల్లర మంది మనకి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు స్వతహాగా, వాళ్ళంతలో వాళ్ళే, సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా, గూగుల్ ఫామ్ తోటి. ఈరోజు ఎందుకు అటెండ్ కాలేకపోయారు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్, లీడర్లు సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేశారు. ఒక నమ్మకం లేదు, ఏదో పెడతారు, వాళ్ళ అవసరం కోసం పెడతారు. కానీ రియల్ ఇక్కడ జరిగేది ఏంటి, నిజమైన లీడర్లు, నిజమైన నాయకత్వ లక్షణం డెవలప్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు ఈ నాగోల్లో ఈ బిల్డింగ్ వాల్యూ ఎంత ఉంది, ఇది రెండుకి ఎంత రెంట్ వస్తుంది, దీన్ని ఏ విధంగా త్యాగం చేసింది, ఇది ఒక త్యాగానికి మూలం. ఒక లీడరు, ఒక వ్యవస్థ త్యాగానికి అల్టిమేట్గా వెళ్ళినప్పుడు దాన్ని డెవలప్ చేయగలరు. ఏ లీడర్ మీరు ఎంక్వైరీ చేయండి, సోకాల్డ్ వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని, నేను కామెంట్ చేయట్లేదు, మీరు వాస్తవాలు చూడండి. మెయిన్ సెంటర్లలో అన్న ఇప్పుడు సంపాదించింది కాదు ఇది. ఈ మధ్య ఈ 10 సంవత్సరాలలో ఎంతమంది బీసీ లీడర్లు అక్కడ ఎదిగిరో చూడండి, ఎంతమంది బిల్డింగ్లు కట్టుకురో చూడండి, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎంతో చూడండి, వాళ్ళ ప్రొఫెషన్ ఎంతో చూడండి. కాబట్టి ఈ ఉద్యమాన్ని వాళ్ళకు అనుకూలంగా ఒక స్వార్థం కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ కోసం. కానీ వ్యవస్థని, సమాజాన్ని మార్చాలి, ఒక యువతని మనం ఒక నాయకత్వ లక్షణం డెవలప్ చేయాలనే కోణంలో ఎవరు ఆలోచించట్లేదు. అది జరుగుతున్నది మనకి ఇక్కడ. సో ఈ కొలాబరేషన్, క్రియేటివిటీ అని చెప్పాను. క్రియేటివిటీ అంటే ఈ విధంగా కొత్త కొత్త కార్యక్రమాలతోటి ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాల బీసీ చరిత్ర ఉంది మనకు. సోకాల్ లీడర్స్ ఉన్నారు ప్రజెంట్. ఏ లీడర్ అయినా ఎక్కడనైనా కానీ ఎప్పుడైనా వినూతనంగా యువతకి ప్లస్ ఒక సమాజానికి, బీసీ సమాజానికి అవసరమయ్యేటటువంటి ప్రోగ్రామ్స్ ఇప్పటిదాకా మనం చూడలేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. కోర్స్ తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, తెలుసుకున్న తర్వాత ఇది ఆగదు. కాబట్టి ఈ క్రియేటివిటీ అనేది ఎట్లా అంటే కొత్త మన పిల్లలలో, యువతలో కూడా మనం ఈ క్రియేటివిటీని డెవలప్ చేయాలి, కొత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మహేష్ యాదవ్ గారు చెప్పారు, వాళ్ళు ఒక్కొక్కటి క్రియేట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయట. క్రియేటివ్ కొత్తగా ఆలోచించడం, కొత్తగా క్రియేట్ చేయడం, బిజినెస్లు కానీ ఇంకా ఏ వ్యవస్థను తీసుకున్నా కానీ. అంజనేయులు సార్ చెప్తూ ఆర్థిక వ్యవస్థలో ఒక మూలం నుంచి మొదలు కొడితే లాస్ట్ వరకు, ప్రోడక్ట్ వరకు, ముడి సరుకు నుంచి ప్రోడక్ట్ వరకు మొత్తం వాళ్ళే. మనం ఏం జస్ట్ ఒక అందులో వర్కర్స్ లాగా ఒక పనిచేసేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్లో భాగంగా, లక్షణాల్లో భాగంగా లక్ష్యం లేని వాళ్ళు లక్ష్యం ఉన్న వాళ్ళ కింద పనిచేస్తారట. మరి బీసీలంతా కూడా లక్ష్యం లేకుండా లక్ష్యం ఉన్న దగ్గర పోయి పనిచేస్తున్నారు. అది ఏ వ్యవస్థ అయినా సరే, ఓన్లీ ఎంప్లాయీస్గా ప్రిఫరెన్స్. ఒక వ్యాపారం చేయాలంటే భయపడుతున్నారు, ఒక గొప్ప రాజకీయంగా ఎదగాలంటే భయపడుతున్నారు. సో ఇలాంటి మనం మన పిల్లలకు, మన యువతకి మనం తెలియజెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మన పిల్లలకి ఈ 21వ శతాబ్దం కొత్త స్కిల్స్ని డెవలప్ చేస్తూ కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ, ఇంకోటి క్రిటికల్ థింకింగ్ అంటాం, చాలా ఇంపార్టెంట్. సో క్రిటికల్ థింకింగ్ అంటే నిశ్చితమైన ఆలోచన, నిశ్చితంగా ఆలోచించడం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఇక్కడ సింపుల్గా ఏంటంటే సమస్య రాగానే సమస్య గురించి ఆలోచించి భయపడిపోయి దాని గురించి ఎక్కువ కంగారు పడడం. అలా కాకుండా మనకు సమాజంలో సమస్య
సమస్య ఉన్నప్పుడు కంపల్సరీ దానికి సొల్యూషన్ ఉంటుంది. మరి ఎందుకు వరి కావాలి? సమస్య ఉంది, సొల్యూషన్ లేదు. లేనప్పుడు వదిలేసేసాలి, ఎందుకు బాధపడాలి? కాబట్టి ఏంటంటే పిల్లలకి ఇక్కడ నిశిత పరిశీలన, క్రిటికల్ థింకింగ్ అనేది నేచర్ని డెవలప్ చేయాలి మనం లీడర్షిప్లో భాగంగా. కాబట్టి మనందరం కూడా కలిసి పనిచేస్తే, కలిసి మన యువతని డెవలప్ చేస్తే 100% మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం, అద్భుతంగా సాధిస్తామని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు